కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నము లేదా రాశి వారికి కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి నీచబడ్డటువంటి శుక్రుడు రెండో భావంలోకి మారిపోతున్నాడు. నీచత్వం పోతుంది శుక్రుడికి. ఎందుకంటే ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారుతున్నాయి. అంటే చంద్రుడు 2.5 రోజులకు మారుతున్నప్పటికీ మిగతా గ్రహాలు నెలకి అలా మారేవి. ఈ నెలలో ఎక్కువ గ్రహాలు మారుతున్నందుకు శుక్రుడు రెండవ భావంలోకి మారుతున్నాడు. బుధుడు రాశిలోకి వస్తున్నాడు 7వ తేదీ నుంచి. 17వ తేదీ నుంచి రవి కూడా 12లో రవి కేతు కలిసి ఉన్న రవి రాశిలోకి వస్తున్నాడు. ఏకాదశంలో గురువు ఉన్నాడు. దశమంలో కుజుడు ఉంటూ 19వ తేదీకి ఏకాదశంలోకి మారుతున్నాడు. సప్తమంలో వక్రించిన శని, ఆ షష్టమంలో రాహువు. ఇక మేషం నుంచి 12 రాసులు తిరుగుతాడు చంద్రుడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలాంటి ఫలితాలు రానున్నాయి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు రాశి నుంచి ఎప్పుడైతే శుక్రుడు 2లోకి మారుతున్నాడో ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా 3వ తేదీ నుంచి పెరగనుంది. కాకపోతే రాశిలోకి బుధుడు ఉండడం మంచిదే, కొంత కెరీర్ ఇస్తాడు. కానీ కుజుడు దృష్టి ఉన్నందుకు కొంచెం కెరీర్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 6లో రాహు ఉన్నందుకు కాస్త శత్రువుపై జయం ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి శని వక్రగతి వల్ల సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. కాకపోతే దశమంలో ఉండే కుజుడు 19వ తేదీ వరకు కొంచెం వర్క్లో స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన కనుక చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మంత్రం కనుక చేసుకున్నట్లయితే కూడా మీకు కెరియర్లో గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. లాభంలో గురువు మంచిదే, కంబస్ట్ కూడా పోయింది. 12వ స్థానంలో రవి బుధుడు ఉన్నందుకు కొంచెం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కాస్త చూస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అక్కడ. ఎందుకంటే రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. కాబట్టి మీ జాతకంలో కూడా ఇన్వెస్ట్మెంట్ స్థానం ఎలా ఉందని చూసుకోవాలి. 1, 29, 30 తేదీల్లో ఆకస్మికంగా మార్పులు ఉంటాయి. 3, 4 తేదీలు కొన్ని అగ్రిమెంట్స్కి బాగుంది. అదేవిధంగా 5, 6 తేదీలు కాస్త ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో కాస్త స్ట్రెస్, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం అనేటువంటిది ఉంది. 7, 8, 9 తేదీలు కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది పడతారు. 14, 15 తేదీలు ఫైనాన్షియల్గా బాగుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార మూలంగా ధనయోగం ఉంటుంది. 16, 17 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 24, 25 తేదీలు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా అప్పుల వల్ల మోసపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇక 26, 27, 28 తేదీలు కొంచెం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే కాస్త పార్ట్నర్షిప్స్తో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహాదశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహాదశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు. లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది. లేదా సడన్గా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఓ షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన
ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయి నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే, వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆ ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.